గ్రామ సభ ఉంది, మన దగ్గర గ్రామ సభ ఉంది. అక్కడ గ్రామ సభలో పేషెంట్ మన పెన్షన్ ఎవరికి ఇవ్వాలి వస్తే అనేది గ్రామ సభ డిసైడ్ చేస్తుంది. ఇల్లు ఎవరికి ఇవ్వాలి గవర్నమెంట్ వస్తే గ్రామ సభ డిసైడ్ చేస్తుంది. ముఖ్యమంత్రి కూడా దాన్ని మార్చడానికి వీలు లేదు. మన దగ్గర గ్రామ మండల జిల్లా పరిషత్తులతో సంబంధమే లేదు. డైరెక్ట్గా ఎమ్మెల్యే గారు ఏదో ఇష్టం వచ్చిన వాళ్ళకి ఒక్కొక్కరికి 2, 3 అవసరమైతే ఇల్లు ఉన్నోనికి ఇల్లు లేనోనికి అందరికీ రాస్తుంటాడు. ఇదొకటి చాలా చెడ్డ ప్రయత్నం పని జరుగుతూ ఉంది మన రాష్ట్రంలో. ఈ విధంగా పంచాయతీలను గ్రామ మండల జిల్లా ప్రభుత్వాలను చిన్న చూపు చూడడం జరుగుతుంది. ఇది మనకు ప్రత్యేక సమస్య. మొత్తం భారతదేశంలో సమస్యలు ఉన్నాయి, కానీ మనకు మరీ ఎక్కువగా మరీ ప్రత్యేకమైనటువంటి సమస్యలు ఉన్నాయి. వీటన్నిటికి వ్యతిరేకంగా మనం జనంలో ఒక ఇది ఇప్పుడు ఏమవుతుంది, పంచాయతీలకు ఎన్నికలు లేవు, పంచాయతీలకు డబ్బులు రావడం లేదు, పంచాయతీ గ్రామాలలో సఫర్ అవుతున్నారు. అయినా వాళ్ళు ప్రజలు ఏమనుకుంటున్నారు, అదంతా సర్పంచ్ పని అనుకుంటున్నారు. సర్పంచ్ పని కాదు, ఇది గ్రామ ప్రజల పని. కానీ గ్రామ ప్రజల పని అని అనుకోవడం లేదు. ఎందుకంటే సర్పంచ్ గారు ఎవరికి తెలపకుండానే గ్రామ సభలు జరపకుండానే చేసుకుంటున్నాడు. కాబట్టి ఇటువంటి పరిస్థితి ఏర్పడ్డది. సోదరులారా, నా మనవి ఏంటంటే ఈ సమస్యలు గ్రామ సర్పంచ్ సమస్యలు కావు, ఇవి గ్రామ ప్రజల సమస్యలు. అవసరమైతే సర్పంచ్ కానీ మండల పరిషత్ జిల్లా పరిషత్ అధ్యక్షుడు కానీ మీటింగ్ పెట్టకపోతే నిలదీసేటువంటి హక్కు మనకు ఉంది. అడగాల్సినటువంటి సాహసం మనం చేయాలి, కానీ మనం వాటి గురించి పట్టించుకోకుండా పోవడం మంచిది కాదు. అందుకే ఇది చైతన్యాన్ని జనంలో మనం చైతన్యాన్ని బాగా ఉద్దీపింపజేయాలి, పెంచి వాళ్ళు అడిగేటట్టు తయారు చేయాల్సినటువంటి బాధ్యత ఉంది. కాబట్టి మనం ఈ గ్రామ సభలు సరిగా జరిగేటట్టు, పంచాయతీ కార్యక్రమాలు జరిగేటట్టు, ఇది పంచాయతీ అంటే స్థానిక ప్రభుత్వం అంటే ఇది 5 కొరకు ఒక సర్పంచ్ కొరకు వచ్చింది కాదు, ఇది గ్రామ ప్రజలందరి సౌకర్యాల కొరకు వచ్చింది. అవి పంచాయతీలు బాగా పనిచేస్తేనే ప్రజల సమస్యలు పరిష్కారమైనటువంటి ఒక భావ దీప్తిని బాగా మనం ప్రచారం చేసి ప్రజల్లో అడిగే వాళ్ళని తయారు చేయాల్సినటువంటి అవసరం ఉంది. అందుకని నేను మళ్ళీ మనవి చేస్తున్నా, ఇది చైతన్యాన్ని ఉద్దీపింపజేసేది, చైతన్యాన్ని పెంపొందింపజేసేటువంటి ఈ దీక్ష, నిరాహార దీక్ష. కాబట్టి మీరు ఈ పంచాయతీ వ్యవస్థ గురించి, స్థానిక ప్రభుత్వాల వ్యవస్థ గురించి బాగా అర్థం చేసుకొని మీరు గ్రామాలలో జనాన్ని బాగా ప్రోత్సహించి మరి ఇవన్నీ బాగా సక్రమంగా పనిచేసేటట్టు చూడాలని కోరుతూ, మరి చాలా తొందరపడుతున్నారు, సెలవు తీసుకున్నాను. జై హింద్. హలో, వినరా దేశం మనదీరా, అనరా ప్రీతిక మనదీరా. వినరా దేశం మనదీరా, అనరా ప్రీతిక మనదీరా. నీ ఇంట్లో ఆంధ్రదేశమని తెలిపినా, నీ నామం ఇండియనంటూ నిత్యం చాటరా. వినరా దేశం మనదీరా, అనరా రేపిక మనదీరా. నరమారిన గుణమొక్కటే, స్వరమారిన వీదొక్కటే, పదమారిన పలుకొక్కటే, విలుమారిన గురి ఒక్కటే, దిశ మారిన తిరుగొక్కటే, లయమారిన శృతి ఒక్కటే, మన ఇండియా అది ఒక్కటే లేరా. ఏలా నీలో దిగులంట, వేకువ వెలుగు ఉంది ముందంట. ఏలా నీలో దిగులంట, వేకువ వెలుగు ఉంది ముందంట. రక్తంలో భారత చక్రం ఉంటే చాలురా, ఒకటైన భారతదేశం కాల్చేను నిన్నరా. ఏలా నీలో దిగులంట, నీకు వెలుగు ఉంది ముందంట.
నవభారతం మనదేనురా విజయమతం మురువాయరా మన శాసమే గెలుపాయరా నిజాయితీ గెలిచిందిరా యువఖండమై నిలిచిందిరా సువిశాలమే మరిపించెరా ఇవన్నీయే మన కన్నిరా లేరా వినరా వినరా దేశం మనదిరా అరరా రేత్మిక మనదిరా వినరా వినరా నీరామం ఇండియనంటూ నిత్యం చాటరా వినరా వినరా దేశం మనదిరా అనరా అనరా రేత్మిక మనదిరా. Thank you. Thank you, sir. ఐ ఫోకస్ సంస్థ నుంచి ఎవరు మౌనిక మాట్లాడేది? అందరికీ నమస్కారం, అందరికీ గుడ్ ఈవినింగ్. థ్యాంక్ యూ. నా పేరు మౌనిక, నేను ఐఫోకస్ మిషన్ నుంచి వచ్చాను. మా మిషన్ మోటో ప్యాషన్ కెరీర్స్ పాజిటివ్ లైఫ్ స్టైల్. సో ఈ మూమెంట్కి వన్ ఆఫ్ ది పార్టిసిపెంట్గా వచ్చాను నేను. ఇంతకుముందు కూడా రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ స్వరాజ్య మూమెంట్ గురించి జరిగినప్పుడు మా ఐఫోకస్ మిషన్ నుంచి మేము అటెండ్ అయ్యాము. జేపీ గారు ఇంకా చాలా పెద్దవాళ్ళు ఈ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్లో ఉన్నారు. చాలా చాలా మంచి విషయాలు చెప్పారు. అంటే మాకు తెలియని మూమెంట్ ఎలా ఇది మన స్టూడెంట్స్కి ఎంత బాగా ఉపయోగపడుతుంది, మన ఫ్యూచర్ జనరేషన్స్కి ఎంత బాగా ఉపయోగపడుతుందో ఈ స్వరాజ్య మూమెంట్ నుంచి నేను తెలుసుకున్నాను. సో మా మిషన్ నుంచి అందరు దీనికి సపోర్ట్ చేయడానికి వచ్చాము. సో ఈ స్వరాజ్య మూమెంట్ ఖచ్చితంగా సక్సెస్ అవుతుందన్న నమ్మకం ఉంది. థ్యాంక్ యూ. నా ఫ్రెండ్ అవినాష్ దీని గురించి కాస్త ఎక్స్ప్లెనేషన్స్ ఇస్తారు. సో స్వరాజ్య మూమెంట్ ఇంకా దాని ఫీచర్స్ ఏవైనా. ఎవ్రీబడి, నా పేరు అవినాష్. నేను కూడా ఐఫోకస్ మిషన్ ఒక మెంబర్ని. ప్రొఫెషన్ వైజ్ నేను ఒక అడ్వకేట్, ఒక సోషల్ ఫీల్డ్ ఉన్న వ్యక్తిని. ఇటువంటి మూవ్మెంట్స్ మన యూత్ కోసం యూనో మనని జాగ్రత్త మన ఫ్యూచర్ గురించి ఆలోచించే మూవ్మెంట్స్ యూనో నా ప్రొఫెషన్కి ఇది చాలా అవసరం, నాలాంటి వ్యక్తులకి ఇది చాలా అవసరం. ఇక్కడ ఇంతమంది జనాలను చూస్తున్నాను. యూనో ఐ ఫైండ్ సో మెనీ యూత్ ఓవర్ హియర్, సో మెనీ ఎల్డర్స్. వై దే ఆర్ కమింగ్ ఓవర్ హియర్, వాట్ దే ఆర్ డూయింగ్ హియర్. ఇక్కడ జేపీ గారిని చూస్తున్నాను, వెనకాల స్టేజ్ వెనకాల ఇంతమంది పెద్దలను చూస్తున్నాను. సో వై ఆర్ దే హియర్? ఒక రకంగా ఆలోచిస్తే యూనో ఎవ్రీబడి ఈజ్ అ పేరెంట్ ఓవర్ హియర్. వాళ్ళ పిల్లలు నా ఏజ్ ఉంటారు. They want to secure a future, a bright future for us, for children like us, and we appreciate that. Chala thanks andi andarki. గౌరవనీయులైన జయప్రకాష్ నారాయణ గారికి మరియు స్టేజ్లో అలంకరించిన పెద్దలకి మరి ఇక్కడ విచ్చేసిన అందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు జరుపుకుంటున్నాను. ఈ ఉద్యమం అవినీతి వ్యతిరేకంగా మాత్రమే ఎవరైనా చూడండి, కులాల పరంగా, మతాల పరంగా, ప్రాంతీయ పరంగా అయితే చాలా వేల పబ్లిక్ వస్తారు. ఇది ఏ కులానికి సంబంధించింది కాదు, మతానికి సంబంధించింది కాదు,
ప్రాంతానికి సంబంధించింది కాదు, ఇది అవినీతి వ్యతిరేకంగా అంటే భారతదేశ ప్రజలందరూ సంబంధించిన విషయం ఇది. కనుక దీనికి రాష్ట్ర ప్రజలందరూ కూడా చిన్న నుంచి పెద్దవారికి అందరూ సహకరించాలి. ఇక అవినీతి గురించి చెప్పుకోవాలంటే ఈ అవినీతి అనేది కింది స్థాయి నుంచి గ్రామ స్థాయి నుంచి ఢిల్లీ వరకు సుమారుగా అందరిలో చాలా మంది అవినీతి పరులు ఉన్నారు. నిజాయితీ పరులు అనేది చాలా తక్కువ మంది. అవినీతి 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 ప్రతి దగ్గర ప్రతి వాళ్ళు అవినీతి అవినీతి అవినీతి. ఈ డబ్బంతా ఏం చేసుకుంటారంటే ప్రజలను భయపెట్టి బలంది పెట్టి వాళ్ళని మోసం ఇచ్చి చీడి చేసి వాళ్ళ భూములు ఆ ఇండ్లు అన్ని ఆక్యుపై చేసుకొని వందల వేల కోట్లు సంపాదించుకుంటున్నారు. ఏం చేసుకుంటారు మీరు? వచ్చేటప్పుడు ఏం తీసుకురాం, వెళ్ళేటప్పుడు ఏం తీసుకుపోం. మరి ఎవరి గురించి ఎందు గురించి ఇంత అవినీతి? ఎంతోమంది బాధపడుతున్నారు. వాళ్ళ పాపలు డెఫినెట్గా ఎవడైతే అవినీతికి పాల్పడతాడో ఆ వ్యక్తికి ఆ వ్యక్తి పిల్లలు కూడా మనం చేసిన పాపం డెఫినెట్గా పిల్లలకు ఉంటుంది. మన 10 మంది మంచి చేస్తే ఆ 10 మంది ఆశీర్వాదాలు తప్పకుండా మనకు మన పిల్లలకు మంచిగా కలుగుతుంది. మన పిల్లలకి ఇవ్వాల్సింది తెలివినివ్వాలి, సంస్కారాన్ని ఇవ్వాలి. చిన్నప్పటి నుంచి పిల్లలకు మంచి చెడు భవిష్యత్తు అంటే ఏమిటి, ఎలా కష్టపడాలి, ఎలా నిజాయితీగా పైకి రావాలని చెప్పాలి. కానీ ఈ అవినీతితోటి ఈ అవినీతి మనం చేయడం వల్ల మన పిల్లలకు అదే వస్తుంది. కనుక వాడు దేనికి పనికిరా సోమరిపోత అయినప్పుడు మనం బాధపడతాం. అయ్యో నీ కొడుకు సుఖపెడుతున్నావు కానీ నువ్వు చాలా బాధపడుతున్నావు, తర్వాత నీ కొడుకు భవిష్యత్తు నాశనం అయిపోతుంది. కనుక అవినీతికి వ్యతిరేకంగా ఉండాలి. ఈ అవినీతి ఏమాత్రం మంచిది కదండి. ఒక్క ఎగ్జాంపుల్, మనం ఎన్నో కోళ్ళు సంపాదిస్తాం అనుకోండి, చచ్చిపోయిన తర్వాత డబ్బు తీసుకుపోం చచ్చిపోయేటప్పుడు. కానీ డబ్బు అంతా ఎక్కడ పోతుంది? నీ కొడుకు నీ మనమడి మునిమడి తర్వాత ఏమవుతుంది? తరతరాలుగా అది ఎవరికో చెందుతుంది. అమౌంట్ అదంతా కూడా ఎవరికో చెందుతుంది. అలాంటప్పుడు ఎవరికో చెందే డబ్బు గురించి ఎందుకు ఇంత కష్టపడడం? నిజాయితీ కష్టపడదాం, తెలుగుతో పైకి వద్దాం, 10 మంది మంచి చేద్దాం, 10 మంది మంచి పేరు సంపాదించుకుందాం, అవినీతి వ్యతిరేకంగా ఉందాం, మాటలు కాకుండా చేతలు ఇద్దాం. ఇది ఒకటే విషయం అండి. ఈరోజు అవినీతి బాగా పెరిగిపోయింది కాబట్టి అవినీతికి వ్యతిరేకంగా నిజాయితీలకు మంచి వ్యక్తులకే ఓటేయాలి, మంచి వ్యక్తులు ఏమంటే తిరగాలి, అది మంచిది. కానీ అవినీతికి వ్యతిరేకంగా పోరాడదాం, మాటలు కాకుండా చేతలు ఇద్దాం. ఈ యొక్క ఉద్యమానికి నేను మనస్ఫూర్తిగా సపోర్ట్ చేస్తున్నాను. ఇక్కడ నా అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఊరు గొప్ప, పేరు దిబ్బ. మనకెన్నో సౌకర్యాలు మెరుగవుతాయని మనం ఆశపడ్డాం. హైదరాబాద్ ఏమేమో అయిపోతుందని కలలు కన్నాం. కానీ ధూపవన్న గొంతుకు కనీసం తాగడానికి గుక్కడు నీళ్లు తాగించలేని దౌర్భాగ్య స్థితిలో ఉంది మన ప్రభుత్వం. గ్రేటర్ హైదరాబాదు గొప్పలే గొప్పలు, గ్రేటర్ హైదరాబాదు గొప్పలే గొప్పలు, తాగనీళ్లు లేక ప్రజల తిప్పలే తిప్పలు. గ్రేటర్ హైదరాబాదు గొప్పలే గొప్పలు, తాగనీళ్లు లేక ప్రజల తిప్పలే తిప్పలు. గ్రేటర్ హైదరాబాదు గొప్పలే గొప్పలు, తాగనీళ్లు లేక ప్రజల తిప్పలే తిప్పలు. గ్రేటర్ హైదరాబాదు గొప్పలే గొప్పలు, తాగనీళ్లు లేక ప్రజల తిప్పలే తిప్పలు. భాగ్యనగరిలోన చూడు ఓరి నాయనో, నీళ్ళే బంగారమయ్య ఓరి నాయనో, ఆస్తి ఎంత ఉన్నగాని ఓరి నాయనో, నీళ్ళ కాడ కుస్తీలు ఓరి నాయనా. దేవునికై చూసినట్టు దేవులాట తప్పదాయ. హైదరాబాదు గొప్పలే గొప్పలు, తాగనీళ్లు లేక ప్రజల తిప్పలే తిప్పలు. హైదరాబాదు గొప్పలే గొప్పలు, తాగనీళ్లు లేక ప్రజల తిప్పలే తిప్పలు. ఎప్పుడు వస్తుందో నల్ల ఓరి నాయనో, ఏ దేవుడు చెప్పడుల్ల ఓరి నాయనా. దొంగోలే రాత్రిరంత ఓరి నాయనో, వంగంగి చూసుడాయ ఓరి నాయనా. డ్యూటీలకు వెళ్ళటోళ్ళు నీళ్ళ కొరకు డుమ్మారు. హైదరాబాదు గొప్పలే గొప్పలు, యాగనీళ్లు లేక ప్రజల తిప్పలే తిప్పలు. హైదరాబాదు గొప్పలే గొప్పలు, తాగనీళ్లు లేక ప్రజల తిప్పలే తిప్పలు. పేదోళ్ళ బస్తీలకు ఓరి నాయనో, పెద్ద నీళ్ళ కాంటరొచ్చే ఓరి నాయనా. రూపగొన్న పేద జనం ఓరి నాయనో, తోపులాట తొక్కులాట ఓరి నాయనా. బిందెలు బకెట్లతోని ఫైటింగులు. హైదరాబాదు గొప్పలే గొప్పలు, తాగనీళ్లు లేక ప్రజల తిప్పలే తిప్పలు. హైదరాబాదు గొప్పలే గొప్పలు, తాగనీళ్లు లేక ప్రజల తిప్పలే తిప్పలు. తాగనీళ్ళ పైపుల్లో ఓరి నాయనో, డ్రైనేజీ నీళ్లు కలిసే ఓరి నాయనా. ప్రాణాలను నిలిపే నీళ్లు ఓరి నాయనో, ప్రాణాలు మింగబట్టే ఓరి నాయనా.
శోకం మనదాయే నాయకులకు సోకులాయే హైదరాబాదు గొప్పలే గొప్పలు తాగనీళ్ళు లేక ప్రజల తిప్పలే తిప్పలు హైదరాబాదు గొప్పలే గొప్పలు తాగనీళ్ళు లేక ప్రజల తిప్పలే తిప్పలు పథకాల పేరు చెప్పి ఓరి నాయనో కోట్లు ఖర్చు పెడుతున్నా ఓరి నాయనా మంచి నీళ్లు కొనుక్కునే ఓరి నాయనో మాయదారి పాలనాయే ఓరి నాయనా నోరెండిత లేదు నీరు నోరెండిత లేదు నీరు యాడంటే ఆడ బీరు హైదరాబాదు గొప్పలే గొప్పలు తాగనీళ్ళు లేక జనం తిప్పలే తిప్పలు హైదరాబాదు గొప్పలే గొప్పలు తాగనీళ్ళు లేక జనం తిప్పలే తిప్పలు పంట కాసింది రోజును ఓరి నాయనో లాకులమ్ముకున్నట్టు ఓరి నాయనా తాయ నీళ్ళు అమ్ముతుంటే ఓరి నాయనో అలో దిక్కు చూస్తలేంది ఓరి నాయనా అరే తాగే నీళ్ళు అమ్ముతుంటే ఓరి నాయనా అలో దిక్కు చూస్తలేంది ఓరి నాయనా మంచి నీళ్ళు అందించని పరిపాలన ఎందుకండి అరే మాటల్లో కాదు మనం చేతల్లో చూపుదాం మాటల్లో కాదు మనం చేతల్లో చూపుదాం సూరాజా ఉద్యమంలో సూరులమై కదలుతాం మాటల్లో కాదు మనం చేతల్లో చూపుదాం సూరాజా ఉద్యమంలో సూరులమై కదలుతాం మాటల్లో కాదు మనం చేతల్లో చూపుదాం సూరాజా ఉద్యమంలో సూరులమై కదలుతాం సూరాజా ఉద్యమంలో సూరులమై కదలుతాం సూరాజా ఉద్యమంలో సూరులమై కదలుతాం. థ్యాంక్ యూ. బాగుపడాలి అని కోరుకునేవారు వివిధ పార్టీల అధినేతలు హైదరాబాదు వైపుకు చూస్తూ ఉన్నారు. హైదరాబాదు నగరంలో ఎన్టీఆర్ స్టేడియం ప్రక్కన ఇందిరా పార్కుకు ప్రక్కన రామకృష్ణ మఠంకు ఎదురుగా ఈ విశాలమైన మైదానంలో జయప్రకాష్ నారాయణ గారు చేస్తూ ఉన్న నిరాహార దీక్ష 5, 6, 7 తేదీల్లో భవిష్యత్ భారతదేశానికి ఏ విధంగా ఉపయోగపడుతుంది అని ఎదురు చూస్తున్నాం. ఈ వేదిక పైన ఈ 3 రోజులు నిరాహార దీక్ష చేస్తూ ఉన్నటువంటి జయప్రకాష్ నారాయణ గారికి, అదేవిధంగా ఎందరో అవినీతి వ్యతిరేకోద్యమ స్వరాజ్య సంరక్షకులు, ముఖ్యంగా మా తాడేపల్లిగూడెం పట్టణంలో పుట్టి రాష్ట్ర స్థాయిలో అగ్ర విలేకరిగా వెలుగొంది ఆ విలేకరుల వ్యవస్థకు అధ్యక్షుడిగా పనిచేసిన సోమసుందరం గారు నిన్న ఈవేళ కూడా దీక్షలో ఉన్నారు. అదేవిధంగా వర్మ గారు సిపిఐలో చాలా కాలం పనిచేసి మా శంకు అప్పారావు గారు వారు మేము రైతు పోరాటాల్లో ఎన్నో ఉద్యమాల్లో పాల్గొన్నాం 50 సంవత్సరాల క్రితం. మా మనోరమ కాదు. అదేవిధంగా వేదికను అలంకరించిన మాధవరావు గారు వగైరా పెద్దలందరికీ నమస్కారం. నా చిన్నతనంలోనే నాకు మాధవరం మిలిటరీ గ్రామం మాది. తాడేపల్లిగూడానికి 15 కిలోమీటర్ల దూరంలో ఉంది. మా గ్రామంలో ప్రతి కుటుంబం నుంచి 1, 2, 3 కనీసం ఒక్కరైనా మిలిటరీకి వెళ్ళిన వారు ఉన్నారు. ఆ గ్రామంలో నా 8వ సంవత్సరంలో ఆంధ్ర బ్రహ్మ సమాజం మీటింగులు జరిగాయి. దానికి రఘుపతి వెంకటరత్నం నాయుడు గారు, కందుకూరి వీరేశ్వర దంపతులు గారి అనుయాయులు, అనేక మంది స్వాతంత్ర సమర యోధులు వచ్చి ఆ కార్యక్రమంలో పాల్గొన్నారు. అప్పుడు మా గ్రామంలో నేను ఒక వాలంటీర్గా పనిచేశా. 100కి 90 మంది బ్రిటిష్ వారి సానుభూతి పరులు. ఇందువల్ల మిలిటరీ గ్రామం కనుక మా ఒక్క కుటుంబంలోనే మా అన్నగారు కమ్యూనిస్టు, నేను
ఒక 8 సంవత్సరాల అబ్బాయిని. ఆ మహాసభలు చాలా వెంకటరత్న నాయుడు గారు సారథ్యంలో, తల్లాప్రగడ ప్రకాష్ నాయుడు గారు స్వాతంత్ర సమరయోధుల సారథ్యంలో చాలా ఉత్సాహంగా నడిచాయి. వారి పాదాల దగ్గరే నేను ఒక వాలంటీర్గా కూర్చుంటే రఘుపతి వెంకటరత్న నాయుడు గారు నా హెడ్ పైన చేయి పెట్టారు. ఒక శక్తి లోపల ప్రవేశించింది. ఆనాటి నుంచి నేను స్వాతంత్ర సమరయోధుల సహకారంతో, ఆధ్యాత్మిక తత్వవేత్తల యొక్క బోధనతో ఒక సత్యాగ్రహిగా తయారయ్యారు. మా ఇంట్లో మా నాన్నగారు కానీ మా అమ్మగారు కానీ నా అభిమతానికి ఏమైనా కొంచెం బాధ కలిగించే విధంగా వ్యవహరిస్తే వెంటనే అన్నమ్మ అని మా గ్రామంలో ఉన్న భజన మందిరంలో కూర్చుని వాళ్ళు వచ్చి తీసుకెళ్ళేదాకా వెళ్ళేవాడిని కాదు. ఈ విషయాలన్నీ ఎందుకు చెబుతున్నాను అని అంటే, మరి జయప్రకాష్ నారాయణ గారి వంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి ఇక్కడ 3 రోజులు దీక్ష చేస్తూ ఉంటే వివిధ రాజకీయ పార్టీలు కూడా అవినీతికి వ్యతిరేకంగా వారు కృషి చేయాలి అని అనుకుంటే వారి జనాల్ని, వారి కార్యకర్తల్ని తీసుకొచ్చి ఇక్కడ ప్రదర్శనలు ఇచ్చే ఈ ప్రభుత్వంలో కరుడు కట్టుకుపోయినటువంటి అవినీతిని ఇక ముందు నుంచి మేము జరగనివ్వమని ప్రసిద్ధ తీసుకోవాలి అని నేను మనవి చేస్తున్నా ఈ వేదికపై. ఎందువల్ల ఈ హైదరాబాదు పట్టణంలో 4 రోజుల నిరాహార దీక్ష చేశా విశాఖ ఉక్కు, ఆంధ్రులు హక్కు అనే విషయం పైన. అదేవిధంగా ఉపాధ్యాయులకు జరుగుతూ ఉన్నటువంటి అన్యాయాల్ని ప్రతిఘటించడానికి బ్రహ్మానందరెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా వారు నిర్వహిస్తూ ఉన్నటువంటి ఎన్జిఓలు నిర్వహిస్తూ ఉన్నటువంటి ఉద్యమానికి మద్దతుగా నేను గవర్నర్ గారి ప్యాలెస్ ముందు వారి డిమాండ్స్ పరిష్కరించాలి అని కూర్చుంటే నన్ను అరెస్ట్ చేసి కోర్టులు పెట్టారు. సాయంకాలం వదిలారు. అప్పుడు హైదరాబాదులో కోటి ప్రాంగణంలో ఉన్నటువంటి టీచర్స్ యూనియన్ కార్యాలయంలో 10 రోజులు నిరాహార దీక్ష చేసి ఎంతో చైతన్యాన్ని తీసుకురావటం జరిగింది. ఆ ఎన్జిఓలు నాకు సన్మానం చేసి పంపించారు, ఉపాధ్యాయులు కూడా. అదేవిధంగా మా మాధవరంలో మాకు ఓడలపైన అమ్మవారు కనబడుతూ ఉన్నది. గుడి దగ్గర వేటపోతులు వేయాలి అని ప్రతి సంవత్సరం కూడా కొన్ని వందల వేటపోతులు తగేసేవారు. దాన్ని నేను వ్యతిరేకించా. అమ్మవారు జంతు బలులు కోరదు, అమ్మవారు మన అమ్మ, దేవుడు మన తండ్రి కనుక ఈ అమ్మవారు జంతు బలులు గ్రామంలో జరగటానికి వీలు లేదు అని ప్రజలందరికీ చెప్పాం. తాడేపల్లి నుంచి బ్రహ్మానందం అని ఒక ఫ్రీడమ్ ఫైటరు ఆ కార్యక్రమంలో పాల్గొన్నారు. అదేవిధంగా అనేక మంది ఫ్రీడమ్ ఫైటర్స్ని తీసుకువెళ్ళా. మోతీ నారాయణరావు జమీందారు గారు కూడా గ్రామం వచ్చారు నా పిలుపు పైన. ఎందుకు? జంతు బలులు అమ్మవారి పేద జరగటానికి వీళ్ళే, అది ఒక మూఢాచారం అని. సరే, రాజమండ్రి జీవకారుణ్య సంఘం వారి సహకారంతో ఫ్రీడమ్ ఫైటర్స్ యొక్క సాక్షులుగా నిలబెట్టా. 2 సంవత్సరాలు పోలీసు వారిని తీసుకొస్తే వారు త్రాగేసేసి ఏమీ చేయలేకపోయారు. అప్పుడు కేసు పెట్టాలి అనే సంకల్పంతో ఫ్రీడమ్ ఫైటర్స్ని మూర్తి నారాయణరావు గారిని, తల్లాప్రగడ ప్రకాష్ నాయుడు గారిని, రాడి గంగయ్య గారిని, మరికొందరిని సాక్షుల కింద నేను ఉదయం నిరాహార దీక్షకు కూర్చున్నా. క్రైస్తవ సంఘాలారా మేలుకొనండి, హిందూ సంఘాలారా మేలుకొనండి, ఈ అరాచకాన్ని అరికట్టండి, రండి, ముందుకు రండి, దేవాలయం దగ్గర జరిగి ఈ అకృత్యాన్ని ఆపండి. అప్పుడు గ్రామంలో పెద్ద సంచలనం వచ్చింది. ప్రక్కన ఉన్నటువంటి కమ్యూనిస్టు సంఘాలు కదిలాయి, క్రైస్తవ సంఘాలు కదిలాయి. గుడి దగ్గర జరపడానికి వీలు లేదు అని ప్రకటించాయి. ఎట్టకేలకు గుడి వద్ద జరగకుండా చేయగలిగాం. అదేవిధంగా నేను గ్రంథాలయ ఉద్యోగంలో పనిచేశాను. వయోజన విద్యా ట్రైనింగ్ శిక్షణ పొందాను. హరిసర్వోత్తమరావు గారిని మా గ్రామం తీసుకువెళ్ళాను. అనేక మంది అయ్యంకి రమణయ్య గారు మొదలైన ప్రభుత్వుల్ని పాటు నాగభూషణం గారిని నన్ను తీసుకుని వెళ్ళి 3 హరిజనపేటలు ఉంటే హరిజనపేటల్లో స్కూళ్ళు పెట్టి వారిని కనీసం
సంతకం పెట్టే స్థితికి తీసుకుని వెళితే వాళ్ళందరికీ మిలిటరీలో ఉద్యోగాలు వచ్చాయి. అందువల్ల నేను ఒక సామాన్యమైన కార్యకర్తగా ఆడంబరాలకి వ్యతిరేకంగా, మరి దుబారా ఖర్చులకు వ్యతిరేకంగా, వ్యసనాలకు వ్యతిరేకంగా చిన్నతనం నుంచి కృషి చేసినటువంటి అనుభవం నాకు కలిగింది. ఆంధ్ర రాష్ట్ర శాసన భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పడాలి, స్వాతంత్రం వచ్చింది కనుక మద్రాసు నుంచి ఆంధ్ర రాష్ట్రం విడిపోవాలని స్వామి సీతారాం గారు గుంటూరు జిల్లా కానూరు ఆశ్రమ వాస్తవ్యులు సర్దార్ గొల్లపూడి సీతారామశాస్త్రిగా ఖ్యాతి చెందిన వారు స్వామి సీతారాంగా సన్యాసం తీసుకొని ఆంధ్ర రాష్ట్ర సాధనకు వారు కృషి చేసినప్పుడు చాలామంది వారికి సహకరించారు. నేను ఫిర్కా డెవలప్మెంట్ స్కీమ్లో ప్రకాష్ రాయుడు గారు వారు నీకు వివాహమై 1 సంవత్సరం అయ్యింది, మణిమ్మ గారు కూడా ఆమె చాలా సంఘ సంస్కర్త కనుక మీరు సంసార సుఖం చేయటానికి కానీ ఈ ఫిర్కా డెవలప్మెంట్ స్కీమ్లో ఒక 10 గ్రామాలు మీ ఆధిపత్యంలో పెడతాం. అక్కడ ఖాదీ, శానిటేషన్, విద్య, ప్రజాసేవ ముసుగులో పెరుగుతున్న అవినీతి అక్రమాల నరికడుతూ విక్రమించు వీరుడా, జనహితమే ఊపిరిగా సుపరిపాలనే లక్ష్యం, సురాజ్య స్థాపనకై ఉద్యమించు యోధుడా. ఎంతకాలం 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 ఇలా పెరుగుతున్న అవినీతిని చూస్తూ ఉంటావిరా. ఎంతకాలం 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 ఇలా నీ ఓటుతో గెలిచినోడు నిన్నే బలి ఇస్తుంటే నువ్విచ్చిన అధికారం నిన్ను కబ్జా చేస్తుంటే, స్కాములతో నింగి నేల అంతా వశపరుచుకుంటే, అధికారం మాటు నుండి జన సంపద దోస్తుంటే, స్వతంత్రమే వచ్చి కూడా బానిసగా బతుకులుంటే, ఎంతకాలం 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 ఇలా పెరుగుతున్న అవినీతిని చూస్తూ ఉంటావిరా. ఎంతకాలం 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 ఇలా పెరుగుతున్న అవినీతికి అడ్డుకట్ట వేయరా. కుంభకోణ దొంగల్ని తరిమి తరిమి కొట్టరా. పాలకుల్ని నిలదీసి అడగరా. అందరినీ కూడగడుతూ ముందడుగు వేయరా. అవినీతి అంతానికి తుది సమరం ప్రకటించు, స్వాహారాజ్యాన్ని కూల్చి సురాజ్యాన్ని స్థాపించు. ఎంతకాలం 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 ఇలా పెరుగుతున్న అవినీతిని చూస్తూ ఉంటావిరా. ఎంతకాలం 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 ఇలా ఉసురుతున్న చీకట్లను కాల్చరా జ్వాలల, ముక్కలు ముక్కలు చెయ్యి అవినీతి సంఖ్యల. నీ చేతులు కత్తులైతే
నీ చేతలు ఈటెలైతే నీ వెనక